నీటి బుడగ అంటే మన బతుకు మరి వేసుకోండి నీటి బుడగే, వేసుకోండి నీటి బుడగే. మరి నీటి బుడగలోను 33 ఏళ్ళకే పేలిపోయింది ఆ బుడగ కదా, బతికినంతగా మంచిగా బతకాలి. అమ్మ. ఏ తల్లిదండ్రుల పేరు చెప్పండి అమ్మ. నాకేమో దేశ తల్లిదండ్రుల పేరు చెప్పండి. ఏసు తల్లిదండ్రుల పేరు 150 సార్లు మీరు బైబిల్ చదివారు, ఏ తల్లిదండ్రుల పేరు తెలియదు మీకు. మీరు నేను ఒక మాట చెప్తున్నాను పూర్తిగా, కోపంగా కాదు అంటే. అమ్మ నేను అడుగుతున్న ప్రేమపూర్వకంగా నాకు తెలుసుకోవాలనిపిస్తుంది. యేసు తల్లిదండ్రుల పేరు చెప్పండి. అంటే మీరు నిజంగా దేవుని యేసు భూమి మీద పుట్టాడా, ఆకాశంలో పుట్టాడా? భూమి మీద పుట్టాడా, యేసు ఆకాశంలో పుట్టాడా? భూమి మీద నడుతున్నారా, ఎగురుతున్నారా? నేను ఆకాశంలో ఉన్నా, యెహోవా పక్కన కుర్చీ వేసుకొని కూర్చున్నా. యెహోవా పక్కన కూర్చోవాలంటే ఓ అర్హత ఉండాలి. అర్హత ఉందమ్మా, నాకుంది. యెహోవాని పిచ్చ కొట్టుడు కొట్టి నా కింద లొంగ తీసుకున్నా ఆయన్ని. నేను చెప్పినట్టు తింటాడు ఆయన. యెహోవా బొట్ల పీకి చేతిలో పెడతాడు. ఆయన సంగతి రమ్మని ఇన్ని రోజుల నుంచి ఏం చేస్తున్నాడు మరి చెప్పు. ఈ వారం ఏ వారం ఏడాకోళం కాదు, ఖచ్చితంగా వచ్చి ఆయన రాడు, మిమ్మల్ని రప్పిస్తాడు. రప్పించమని నేను కూడా వెళ్తా యెహోవా దగ్గరికి, పేకాట ఆడుకుంటా యెహోవా నేను కూర్చొని. పేకాట ఆడు గంజాయి తాగుతాడా? గంజాయి తాగుతుంటాడా కూర్చొని? గంజాయి తాగుతాడు, గుట్టాలు తింటాడు, పని అవుతే ఇంకా అవుట్. అంతే అంటారు. సరే ఏం చేస్తాడమ్మా? నన్ను చెప్పి ఏం చేస్తాడు, నన్ను ఏం చేస్తాడు చెప్పు. ఆయన మీ మీద విరోధం లేదు, మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. నాకు కోపం దేవుడి మీద కోపం పెడకూడదు. ఇప్పుడు అమ్మ నాన్న మీద కోపం తల్లిదండ్రుల పేర్లు చెప్పండి అమ్మా అంటే మీరు చెప్పట్లేదు. ఎంత మడుకున్నారు ఇప్పుడు మీ అమ్మ నాన్న మీద తల్లిదండ్రుల మీద కోపం పడినాలు కన్నా పేగు మంచు క్షమించారు. అయ్యో నాకు ఈ క్షమించటాలనే పదం నాకు తెలుగులో నచ్చని పని ఏదో తెలుసా నీకు? క్షమించు అనే పదం నచ్చదు నాకు. ఏమన్నారు? తెలుగులో నాకు నచ్చని పదం క్షమించు. అదే ఆ తల్లిదండ్రులు క్షమించారు కానీ భగవంతుడు క్షమించడు అంటున్నాను. వద్దు, నన్ను క్షమించద్దు. నా దగ్గరకు వచ్చి నన్ను వేసేయమని చెప్పు, రమ్మని చెప్పు. యేసుని యెహోవాని ఎవడొస్తాడో రమ్మని చెప్పి వేసేయమని చెప్పు. అయ్యో మిమ్మల్ని వేసేయమని చెప్పి మార్చమని చెప్తాను. మిమ్మల్ని వేసేయడానికి తప్పు కదా, మా అన్నదమ్ముడు నేను మారాలంటే ఒకటేనమ్మా, నా ప్రశ్నలకి బైబిల్లోంచి ఎవరైతే సమాధానాలు చెప్పి నన్ను ఒప్పిస్తారో అప్పుడు మారతా. మాట చెప్పనా, చిన్నదాన్ని మీ మీద పెద్దను, నా మాట లెక్క పెట్టుకోండి. అమ్మా ఇప్పుడు నాకైతే మీకు 25 ఏళ్ళు అన్నారు, నాకు 28 ఏళ్ళు అమ్మా. అవును, మీకు 30 50 నేను వయసులో అడగట్లేదు, చెప్తున్నా. నేను అంటే పెళ్లి కాలేదు అందుకనే చెప్తున్నాలే అమ్మా. మాకు అయితే వివాహమైన 2 బిడ్డలు, తల్లిని కూడానా. హలో, మీరు వాళ్ళని మీడియా వాళ్ళని ఈ ఫోన్లు తీసుకొని వాళ్ళని ఏది కాదమ్మా, నాకు కావాల్సి ఏ తల్లిదండ్రుల పేరు చెప్పండి అమ్మా. నేను అదే చెప్తున్నాను, ఆలోచించవయ్యా. మీకు సరే మీ ప్రశ్నలకి ఆన్సర్కి మీకు జవాబు దొరకాలంటే మీరు నిమ్మలంగా ఉండి మంచిగా కాఫీ తాగి ఆ బైబిల్ పట్టుకొని అడగండి. మీరు శత్రువునైనా క్షమించే హృదయం ఇచ్చాడు ఆయన మాకు. క్షమించాడా? శత్రువులను కూడా క్షమించే హృదయం మాంసంకి ఇచ్చాడు. మరి బట్టలు అమ్మి కత్తులు కొనుక్కొని చంపండి అని చెప్పాడు బైబిల్లో. మరి ఏసయ్యా అదంతా రొచ్చు అయ్యా బాబు, అది రొచ్చు, అది నిజం కాదు. బైబిల్లో నేను భగవంతుడు అన్నవాడు తల్లిదండ్రుల కంటే మిన్నవాడు. తల్లిదండ్రులు ఇప్పుడు ఏసయ్య అన్నాడు కత్తి కొనుక్కో, బట్టలు అమ్ముకొని కత్తి కొనుక్కోండి రా అని చెప్పాడు. నన్ను అమ్మకపోతే తిరగరాయిగట్టి సముద్రంలో పడేయమన్నాడు. ఒరే బాబు, తప్పు అనుకోద్దు. పర్లేదమ్మా, నా సోదరుగా భావిస్తున్నాను. మీరు ఒరే అన్నా పర్లేదు, నా సోదరుగా భావిస్తాను. ఇప్పుడు భగవంతుడు కత్తులతో పొడుచుకోండి, కర్రలతో కొట్టుకోండి అని చెప్పడు. ఇప్పుడు మీ తల్లిదండ్రులు కదా మరి. పాదమ్మా యెహోవా పాత నిబంధనలు అందరినీ చంపేసేయమన్నాడు. గాడిదల్ని, గుర్రాల్ని, పసిబిడ్డలను కూడా, ఆడపిల్లలు, గర్భిణితో ఉన్న స్త్రీలను కూడా యెహోవా చంపమని చెప్పాడు. చదివింటారు అవన్నీ. మీరు సరైన బైబిల్ పట్టుకోలేదు. మీరు రాత్రి కూర్చొని బైబిల్ రాయండి, రేపు పొద్దున్న నేను చదివి మన అందరితో మాట్లాడతాను ఆ విషయం. మీరు బైబిల్ నిజంగా మీకు బైబిల్లోనూ నిజాలు తెలవాలి. మీ ఆశలు ఏంటంటే ఆ దేవుని మీద కోపము, మరి ఏసై మీద కోపము, బిడ్డల మీద. ఆంధ్ర రాష్ట్రం, ఈ ఇతర దేశాలు, వాళ్ళు ఎక్కడో దేశంలో ఉన్న ఆయన మీద ఇక్కడ వాళ్ళు ఉద్ధరించవచ్చు కదా. నువ్వు ఎవరిని ఎక్కడో ఉన్నారు, మీరు ఎవరినన్నా నమ్ముకున్నారు. మీరు ఎవరంటే ఇష్టం? గాంధీ గారు ఇష్టమా? మీకు ఎవరిష్టం? దేశ నాయకులు ఎవరిష్టం? నాకు దేశ నాయకుల ఎవరిష్టం అందులో? సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ ఏం ఉద్ధరించాడు ఆయన? ఆయన గురించి ప్రసారం చేయొచ్చు కదా.
ఆ పాపం పోతుంది నువ్వు చేసే పాపాలు. నేను అదే చేస్తున్నానమ్మా. అదే నేను చేయాలి. అమ్మా ఒక్క నిమిషం విను. ఇప్పుడు నేను సుభాష్ పాస్టర్ గారి చంద్రబోస్ దగ్గరికి వెళ్ళి అమ్మా వినమ్మా, ఒక్క నిమిషం వినమ్మా, సుభాష్ చంద్రబోస్ ఒక్క గారు నిమిషం వినమ్మా, ఒక్క నిమిషం వినమ్మా. నేను ఎందుకు మారానో నా సాక్ష్యం వినండి. ఎందుకు మారాను నా సాక్ష్యం వినండి. నేను ఒక పాస్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా పాస్టర్ గారు మా సుభాష్ చంద్రబోస్ స్వర్గానికి వెళ్తాడా నరకానికి వెళ్తాడా అన్నా. సుభాష్ చంద్రబోసు, అంబేద్కర్, గాంధీజీ, నెహ్రూ వీళ్ళందరూ కూడా నరకానికి వెళ్తారన్నాడు. ఎవరన్నారు అన్నాడమ్మా పాస్టర్. ఎందుకయ్యా అడగ రీజన్ అండి, మాట్లాడని అమ్మా నన్ను. ఎందుకయ్యా అని అడిగా. మా యేసును విశ్వసించలేదు కాబట్టి విశ్వసించిన వాళ్ళందరూ నరకానికే పోతాడు బైబిల్ ప్రకారం అని చెప్పాడు. అది ఎక్కడున్న రిఫరెన్స్ చూపించండి అన్న. మార్కు 16:16 చెప్పాడు. ఎవడయ్యా మార్కు 16:16 ఏముందంటే నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షించబడును, నమ్మని వాడి శిక్ష విధించబడును అని ఉంది. మరి వీళ్ళందరూ కూడా నరకానికి వెళ్తారని చెప్పాడు. మరి మా అమ్మగారు మా నాన్నగారు వాళ్ళు నరకానికి వెళ్తారు, మీ తాతలు ముత్తాతలు నరకానికి వెళ్తాడని చెప్పాడు. ఆ ప్రపంచంలో ఉన్న యేసుని నమ్మని వాళ్ళంతా నరకానికి వెళ్తారు, అగ్నిలో నిత్యము అగ్ని ఆరదు, పురుగు సావదని చెప్పాడు. అప్పుడు యేసు అమ్మ ఇను, అప్పుడు యేసుగాడి మీద కోపం వచ్చింది. ఓరే నీ అమ్మ, నిన్ను నమ్మకపోతే నరకంలో ఎలా చేస్తావు, ఇది తప్పురా బాబు, ఇది నువ్వు స్వార్థపూరితం కూర్చున్న ఆలోచన రా యేసు అని చెప్పి అప్పుడు నేను అడ్డం తిరగటం మొదలు పెట్టానమ్మా. మీరు అడ్డం తిరగడంలో మీ లాభం ఏముంది? ఇప్పుడు లాభం ఏమైనా పొందారా, లబ్ధి ఏమైనా పొందారా? నాకు నష్టం ఏమైనా జరిగిందా? నష్టం జరగలేదని నాకు నష్టం జరిగితే దేవుడు ఉన్నట్టు, నాకు లాభం జరిగితే దేవుడు లేనట్టు, ఏసై లేనట్టు. అలాగనుకున్నారా మీరు? అలా కాదు. ఇప్పుడు మీకు సుభాష్ చంద్రబోస్ అంటే ఇష్టం. సుభాష్ చంద్రబోస్ నరకానికి వెళ్తాడని చెప్పాడు సుభాష్ చంద్రబోస్ ఇష్టమని అంబేద్కర్ ఎవరన్నారు? ఆయన అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్ వీళ్ళందరూ నరకానికి వెళ్తాడని చెప్పాడు పాస్టర్. బురద చల్లడం మీకు లాభం ఏముంది? ఎవడు? గాంధీనా? సుభాష్ చంద్రబోస్ ఇష్టం, అందుకని పక్క ఆయన మీద బురద చల్లడంలో మీకు లాభం ఏముంది, లబ్ధి ఏముంది? నేను చల్లలేదమ్మా, పాస్టర్ చల్లాడు బురద. పాస్టర్లు చల్లరు. మీ అంబేద్కర్ సుభాష్ చంద్రబోస్ నరకానికి వెళ్తాడని చెప్పాడు. అంబేద్కర్ గారు నిత్యము అగ్ని ఆరదు, పురుగు చావదు, అలాంటి దాంట్లో మీ అంబేద్కర్ ని ప్లస్ మన సుభాష్ చంద్రబోస్ ని, భగత్ సింగ్ ని, మన స్వాతంత్ర సమర యోధులందరినీ అగ్నిలో కాలుస్తాడని చెప్పి మా పాస్టర్ చెప్పాడు నాకు. ఏ పాస్టర్ అండి ఆయన? అడుగుతాను. ఆ పాస్టర్ అని ఒక నెంబర్ ఇస్తానమ్మా రేపు పొద్దున. రేపు పొద్దున ఇవ్వండి. ఆయన పేరు చెప్పండి. ఆయన పేరు అని జాక్సన్ అమ్మా, అని జాక్సన్. అని జాక్సన్. ఏ ఊరండి? ఏ ఊరు? ఆంధ్ర? ఆయన వైజాగ్ లో ఉంటాడు ఆయన. అని జాక్సన్ ఎక్కడ విన్నానులే పేరు. విన్నామమ్మా. అదే ఇప్పుడు ఈయన చెప్పబట్టే నాకు తెలిసింది, నాకు తెలియదు. ఇంకో ఆయన ఉన్నాడు అమ్మా, ముసలాయన, ఉద్ద జాంబికం అని ఒక ఆయన, ఉద్ద జాంబికం, పిడి సుందర్రావు అని. ఎప్పుడు ఆయన పేరు విన్నారమ్మా? బీడీగా అమ్మ, బీడీగా తల్లి, పీడి అమ్మ, పి పాగుడిస్తే పి డి, పీడి సుందర్రావు. బీడి సుందర్రావు కాదమ్మా, బీడి సుందర్రావు కాదు, పీడి సుందర్రావు ఆయన పేరు. ఆయన భర్త ఇంకొకడు ఉన్నాడు విజయ్ కుమార్ అని. భరతమాత భరతమాతకి ఎంతమంది మొగుళ్ళని అడిగాడమ్మా ఒకడు, ఒక పాస్టర్. అప్పుడు భరతమాత అంటే నిజంగా నాకు నిజంగా తెలీదు. భరతమాత అంటే ఏంటి? అది అర్థం నేను నిజంగా తెలియక అడుగుతాను. భరతమాత అంటే ఏంటి అర్థం? భరతమాత అంటే భూమి యొక్క స్వరూపం అమ్మా, ఒక తల్లిగా భావిస్తాం. ఈ భారతదేశం యొక్క భూమిని ఒక తల్లిలాగా భావిస్తాం మనం. మీరు భూమిని తల్లిగా భావిస్తారు, ఆకాశాన్ని తండ్రిగా భావిస్తాం మేము. అంతే. అప్పుడు మీరు మరి ఆకాశాన్ని పెళ్ళం ఎవరమ్మా? మరి మీరు ఆకాశాన్ని తండ్రిలాగా భావిస్తామని చెప్పారు. మరి ఆకాశానికి ఎంతమంది పెళ్ళాలని అడిగావనుకో తప్పు కదా. మరి పాస్టర్ గారు ఇట్లా అడిగాడు, భరతమాతకి ఎంతమంది భర్తలని అడిగాడు వాడు. అడిగితే అది తెలియక ఒకవేళ అడిగి ఉంటాడు, ఒకవేళ మీకులాగా. అమ్మా ఇప్పుడు కాదమ్మా, అలాంటి వాళ్ళని మనం చెప్పు తీసుకొని కొట్టాలా లేదా చెప్పు? కొట్టడం కాదు. ఇప్పుడు భరతమాత అంటే తెలియదు అంటే, ఇప్పుడు నిజంగా నాకు చెప్తున్నాను, భరతమాత అంటే నాకు నిజంగా నేను ఎక్కడ వినలేదు. నేను చదివిన కాలేజీలో కూడా. ఏం చదువుకున్నారమ్మా మీరు? 5వ తరగతి పాస్ అయ్యారా? నేను 10th 9th చదివానండి. అది ఇక్కడ మీరు దెబ్బతిన్నారు. ఇక్కడ మీరు చదివిందంతా కానీ మీరు చదివిందంతా మర్చిపోయారులే అమ్మా. మేము మర్చిపోలేదయ్యా. కాదు ఇప్పుడు అమ్మా, మీరు మీకు ప్రతిజ్ఞ వచ్చా? భారతదేశం నా మాతృభూమి ప్రతిజ్ఞ ఎప్పుడు ఏం చదువుకున్నారా? మా కాలేజీలో మా స్కూల్ అటువంటి నేర్పలేదండి. అది నేర్పలేదా? బైబిల్ నేర్పారా? భారతమాత అంటే నాకే తెలియదు. భారతమాత భార్య ఎవరన్నారు? మరి భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశమును ప్రేమించుతున్నాను, సుసంపన్నమైన బహువిధమైన అభయచ వారసత్వం. ఇది ఎప్పుడైనా చదువుకున్నారా మీరు?
అది సోది కదయ్యా, ఇప్పుడు సోదితో పని లేదు. అది సోదా? ఆ అది సోదితో ఇప్పుడు ఇతరుల మాట విన్నారని గౌరవిస్తే మిమ్మల్ని గౌరవిస్తారు. మీరు భర్త మాటకి భర్త ఎవరు అని అడిగితే తప్పేముంది? భర్త మాట భర్త ఎవరు అని అడగరా? ఇప్పుడు ఆకాశానికి తండ్రి భార్య ఎవరు అని అడుగుతున్నారు. నేను అదే అడుగుతున్నాను. మీకు జనగణమన వచ్చా? వచ్చండి. వందే మాత్రం వచ్చు. మరి ఎప్పుడైనా మరి ఈ పాడినప్పుడు ఎందుకు పాడాలని అడిగారా ఎప్పుడైనా? ఈ పాడేటప్పుడు ఎందుకు పాడాలని అడిగారా మరి ఎవరినైనా మీరు? ఇన్ని మాటలు చెప్పారు. మన భారతదేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చిందో చెప్పండి మీరు. ఇప్పుడు భారతదేశం స్వతంత్రం వచ్చింది. భరత మాతకి భర్త ఎవరు అని నేను అడగలేదు. మీరు భారత మాతాకి జయనండి ఒకసారి. భారత మాతాకి జయనండి. భారత మాతకి చెయ్యి, భరత మాతకి చెయ్యి అవన్నీ తర్వాత విషయాలు. మనం మీరంటారా అనరా? మేము అనము. మరి ఎందుకు? నేను అన్ను. మరి నేను అన్ను, నాకు రాదు. ఎందుకనరు? రాదు. నేను ఆంధ్ర రాష్ట్రంలో పుట్టలేదు, తెలంగాణ రాష్ట్రంలో పుట్టలేదు. మీరు ఎక్కడ పుట్టి నాకు అనవసరం. అమెరికా. భారత మాతాకి జై అంటారా అనరా మీరు? భారత మాతకి జై అని ఎందుకనాలి? నేను భారతదేశంలో ఉన్నాం కాబట్టి, భారతదేశం నా మాతృభూమి కాబట్టి. రీజన్ ఏంటి అంటే ఏంటి? రీజన్ ఏంటి అనకపోతే ఏంటి అంటే ఏసైకి జై అంటే ఏంటి లాభం మనకి? ఏసైకి జై అయ్యబాబో మీకు తెలీదు. అదే అంటున్నాను. ఏసైకి జై అంటే ఆత్మ సంతోషం ఉంటది. భారత మాతకి జై అన్న ఆత్మ సంతోషం ఉండదా? ఇప్పుడు కాదమ్మా, ఇప్పుడు ఏసైకి జై అంటే ఆత్మ సంతోషం ఉంది, భారత మాతకి జై అంటే ఆత్మ సంతోషం లేదా? హలో, ఇప్పుడు ఏసైకి జై అంటే ఆయన రీజన్ ఉంది, ఆయన ఉన్నారు అనేసి. ఇప్పుడు భరత మాతకి జై అంటే మరి రీజన్ లేదు కదా. భారతదేశం ఉందని నమ్ముతున్నా మీరు? భారతదేశం ఉందని నమ్ముతున్నారా, ఉండలేదని నమ్ముతున్నారా మీరు? భారతదేశం కాదు, లోకమంతా ఉన్నదని చెప్తాను. లోకమంతా దేవుడు ఉన్నాడు. భారతదేశాన్ని మనం గౌరవించుకోవాలి కదా. ఇప్పుడు మీరు ఏమన్నారు ఫస్ట్ లో స్టార్టింగ్ లో అన్నారు, దేశం అంతా లోకమంతా ఆయన్ని ప్రేమిస్తున్నారు ఏసైని అనేసి అన్నారు. మరి ప్రత్యేకించి భారతదేశం అనే టార్గెట్ చేస్తున్నారే రీజన్ తీసి. ప్రత్యేకించి భారతీయులే బాధిస్తున్నారే మీరు. భారతీయులు జై అంటారా అనరా? ఇప్పుడు భారత దేశం అంటే మీకు ప్రీతి ఉందో లేదో నాకు తెలీదు. లోకం అంటే ఏలేవో మీకు భారతదేశం అంటే గౌరవం ఉంది కాబట్టి భారత మాతకి జై అంటారు మీరు. భారత మాత జై అంటానికి రీజన్ ఏంటి? అనాలని ఏంటి? అందులో లబ్ధి ఏముంది? ఉంది. మన భారతదేశం యొక్క స్వరూపం మొత్తం అనే భారత మాతగా అనుకుని భారత మాతకి జై అంటున్నాం మనం. అన్నారు సరే. ఈ భారతదేశ స్వరూపం ఉందా? మ్యాప్ అంటారు. మ్యాప్ లాగా ఉంటది కదా మొత్తం, అతని స్వరూపం అంటారు. ఆ స్వరూపం మొత్తాన్ని ఒక తల్లిగా భావిస్తాం మనం. మీరు తల్లిగా భావింటారు. మరి తండ్రి లేకుండా తల్లి ఎవరు? తండ్రి ఆకాశం నువ్వే చెప్పావు కదమ్మా. తల్లి భూమి, తండ్రి ఆకాశం. తల్లి తండ్రి ఉన్నారమ్మా. భారతదేశాన్ని మాతృభూమి అన్నప్పుడు ఆకాశాన్ని తండ్రి అంటున్నాను నేను. తప్పేం లేదు దాంట్లో. రెండు కలిసే ఉంటాయి. దూరం వెళ్ళి చూడండి మీరు, రెండు కలిసే ఉంటాయి. భారతదేశానికి అమ్మా ఒక్క నిమిషం. భారతదేశం మాతృభూమి అయితే ఆకాశము తండ్రి నాకు. సరిపోలా? తల్లి తండ్రి మనం రోజు చూస్తున్నాం నిత్యం మనం.